అప్డేట్ చూద్దాం. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ మహోధృతం చేయనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో దఫా విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రేపటి నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. 8 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ మహోధృతం చేయనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో దఫా విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రేపటి నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. 8 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, చెప్పండి, కేటీఆర్ ప్రచార షెడ్యూల్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 27వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు రోడ్ షోలు, అదేవిధంగా బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల తరఫున. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ని కొద్దిసేపటి కిందటే రిలీజ్ చేయడం జరిగింది. 27వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా వరుసగా రోడ్ షోలు ఉండడం జరిగింది. అదేవిధంగా బహిరంగ సభల్ని కూడా కొన్ని అటెండ్ చేయడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా బహిరంగ సభలు, అదేవిధంగా రోడ్ షోలను నిర్వహించబోతున్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల తరఫున. ఇప్పటికే మొన్నటి వరకు కేటీఆర్ ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి గెలిపించాలి అని ఇప్పటికే ఆయన ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ 27వ తేదీ నుంచి కంటిన్యూగా ప్రచారం ఉండదండి చేయబోతున్నారు ఆయన. ముఖ్యంగా 3 నియోజకవర్గాలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో చేవెళ్ల, మల్కాజ్గిరి, అదేవిధంగా సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి దగ్గర పెద్ద ఎత్తున ఆయన ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. దాంతో పాటుగా సిరిసిల్లకి సంబంధించినటువంటి, అంటే కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దానితో కావచ్చు, అదేవిధంగా మహబూబాబాద్ లో కావచ్చు, మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చోట, అదేవిధంగా నల్గొండ, ముందుగా 27వ తేదీ నాడు సిరిసిల్లలో ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. 9వ తేదీ నాడు నల్గొండతో ఆయన తన ప్రచారాన్ని ముగించబోతున్నారు. వివిధ నియోజకవర్గాలలో ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు. విస్తృతంగా ప్రచారంతో పాటు బహిరంగ సభలతో పాటు రోడ్ షోలను కూడా నిర్వహించబోతున్నారు. రైట్ సరిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.